అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్. నేను మీ పద్మావతి. నేను బాగున్నానండి. మీరందరూ కూడా బాగున్నారని, ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో మనకి సబ్స్క్రైబర్స్ చాలామంది అడుగుతున్నారండి ఫ్రీక్వెంట్‌గా. సిల్వర్ అయితే ఎలా కొనాలి? అంటే కాయిన్స్‌గా కొనాలా? బార్స్‌గా కొనాలా? చిన్న పిల్లల కోసం కొన్ని వెండి వస్తువులు ప్లాన్ చేస్తున్నాము. అవైతే ఎలా కొనుక్కోవాలి? అని చెప్పి అడుగుతున్నారు. సో, కొంతమంది న్యూలీ మ్యారీడ్ కపుల్ ఉన్న లేదా ప్రెగ్నెంట్ వుమెన్స్ కూడా మనకి అడుగుతున్నారండి. సిల్వర్ సేవింగ్స్ ఎట్లాగా మేము బేబీకి ప్లాన్ చేస్తున్నాము. కొన్ని వస్తువులు కావాలని చెప్పి అని అడిగారు. సో, బార్న్ బేబీస్ ఉన్న వాళ్ళైనా, ప్రెగ్నెంట్‌గా ఉన్న క్యారింగ్ చేస్తున్న వాళ్ళైనా, సో, మనం ఇట్లా ఒక ప్లానింగ్ చేసుకుంటాం కదా! చిన్న పిల్లలకి అందులో ఫస్ట్ బేబీ అనుకోండి. కొంచెం ఆశగా మనం పిల్లల కోసం అది కొనాలి, ఇది కొనాలి అని ప్లానింగ్ చేసుకుంటాం కాబట్టి, సో, కొన్ని సిల్వర్ ఆర్టికల్స్ అంటే పిల్లలకి ఏమేమి అవసరపడతాయి వాటిని మనం ఎట్లా కొనుక్కోవచ్చు? ఇప్పుడున్న రేట్ ప్రకారం మనం ఎట్లా సేవింగ్స్ చేయాలి? ఎంత బడ్జెట్ వేసుకోవాలనేది క్లియర్‌గా చెప్తాను. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో, మనకి చిన్న పిల్లలనుకోండి ఆడపిల్లలైనా, మగపిల్లలైనా వాళ్ళకి పుట్టగానే మన బారసాలప్పుడు మనకి హిప్ చైన్స్, పట్టీలు, కడియాలు బోత్ చేతులకి, కాళ్ళకి కడియాలు కొనుక్కోవాల్సి ఉంటుందండి. అంటే పిల్లలకి మనం అందంగా అలంకరించుకొని, ముచ్చట తీర్చుకోవాలని ప్రతి తల్లికి ఉంటుంది కదండీ కోరిక. కాబట్టి మనకి ఇంకా ఇవొతి వాళ్ళకి అంటే వాళ్ళకి ఒక జ్యువెలరీ అన్నట్టుగా మొలతాడు, పట్టీలు ఆడపిల్లలైతే పట్టీలు, మగపిల్లలకైనా, ఆడపిల్లలకైనా కడియాలు. అంటే కడియాల ప్లేస్‌లో మనం ఆడపిల్లలకైతే గజ్జెలు కొంటాము. మువ్వల గజ్జెలు. సో, ఇంకా బోత్ హ్యాండ్స్‌కి, లెగ్స్‌కి కడియాలతో పాటు అంటే పట్టీలు గూడా పెట్టేవాళ్ళుంటారు. సో, అది మన ఇంట్రెస్ట్ అనుకోండి. బట్ మినిమమ్ మనకి ఎన్ని గ్రాముల్లో కావాలి అనేది ఇక్కడ చూద్దామండి. సో, ఇంక తర్వాత వాళ్ళకి మనం బారసాల తర్వాత, అన్నప్రాసన తర్వాత మనకి ప్లేట్స్ అంటే అన్నప్రాసనప్పుడు ప్లేట్స్, వాళ్ళకి తినడానికి బౌల్స్, టంబ్లరు, స్పూన్సు ఇవన్నీ. తర్వాత కొన్ని ప్లేయింగ్ థింగ్స్ కూడా అండి. ఆట వస్తువులు కూడా మనకి సిల్వర్‌లో దొరుకుతాయి. అది ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు మీకు తగినట్టుగా బడ్జెట్ వేసుకోండి. ఒక 100-200 గ్రామ్స్ అడిషనల్‌గా మీరు బడ్జెట్ వేసుకోగలిగితే వాళ్ళు ఆడుకునే వస్తువులు కూడా తీసుకోవచ్చు. అంటే గిలక అలాంటివి కూడా మనకి సిల్వర్ ఐటెమ్స్ దొరుకుతూ ఉంటాయి. సో, ఇప్పుడు డబ్బు పెట్టాలే కానీ పిల్లల కోసం ఏదైనా కొనొచ్చండి. సిల్వర్‌లో చాలా వస్తువులొచ్చేసాయి ఆట వస్తువులు కూడా. సో, మనకి కిడ్స్ సెట్ కావాలి అంటే ఇవన్నీ కూడా మనకి ఒక డిన్నర్ సెట్ అంటాం కదా! ఆ విధంగా పిల్లల కోసం వాళ్ళ ఫుడ్ మనము ఫీడ్ చేయడానికి ఒక సెట్ కావాలి అంటే మనకు 300 నుంచి 500, 600 వరకు మనం ప్లాన్ చేసుకోవచ్చు. అంటే అన్ని గ్రామ్స్‌లో చెప్తున్నాను. సో, ముఖ్యంగా మనకి పిల్లలకి ఫీడింగ్ అప్పుడు ప్లేటు, స్పూను, బౌలు, టంబ్లరు. అంటే వాళ్ళకి చిన్న పిల్లలకండి. మనకి బార్న్ బేబీస్ మనం 4థ్ మంత్, 5థ్ మంత్ అప్పుడు ఫారెక్స్, సిర్లాక్ ఇట్లా మనం ఫీడ్ చేస్తాం కదా! సో, అట్లాంటప్పుడు మీరు ఇట్లా ప్లాన్ చేసుకోండి. ఒక 300 నుంచి 400 గ్రామ్స్‌లో మనకు ఇవన్నీ ప్లాన్ చేసుకోవచ్చు. సో, మీరు టార్గెట్ అయితే పెట్టుకోండి. ఆల్రెడీ న్యూలీ మ్యారీడ్ వాళ్ళైనా పర్వాలేదు. సో, పిల్లలకి ప్లానింగ్ చేసేటప్పుడే మనం ఇట్లా ముందే తీసి పెట్టుకున్నాము అంటే ఎందుకంటే గోల్డ్ ప్రైస్‌తో పాటు సిల్వర్ కూడా పెరుగుతూనే ఉంది కాబట్టి చెప్తున్నాను. సో, టార్గెట్ అయితే పెట్టుకోండి. ఇంక ఈరోజు సిల్వర్ ప్రైస్ అయితే రూ. 107 ఉందండి. ఒక 2, 3 రోజులుగా ఇదే ప్రైస్ ఉంది. సో, మనకి టోటల్ సిల్వర్ సెట్ కావాలి పిల్లలకి అనుకుంటే, ఉదాహరణకి నేను కొన్ని వెయిట్‌లో ఇస్తానండి. యావరేజ్‌గా అంత వెయిట్‌లో అయితే బానే ఉంటాయి. ఇంకా ఎక్కువగా ఎఫర్ట్ చేయగలిగిన వాళ్ళు చేసుకోవచ్చు. తక్కువలో కూడా చేసుకోవచ్చు. బట్ ఒక మినిమమ్ టార్గెట్ అనేది ఈరోజు చూద్దాము. సో, ఇక్కడ ఉదాహరణకి ప్లేట్ అండి. చిన్న పిల్లలకి మనం టిఫిన్స్ ఫీడ్ చేస్తాం కదా! ఆటికి ఒక 200 గ్రామ్స్ అనుకుందాము. బౌల్ అయితే 60 గ్రామ్స్ అయితే సరిపోతుందండి. నెక్స్ట్ స్పూన్ వచ్చి 10-20 గ్రామ్స్ ఉంటుంది. 20 గ్రామ్స్ అయితే కొంచెం సాలిడ్‌గా ఉంటుంది. మళ్ళీ అంటే సెకండ్ బేబీకి ప్లాన్ చేసినప్పుడు మళ్ళీ సెపరేట్‌గా కొనాల్సిన అవసరం ఉండదు. అంటే లైఫ్ వస్తాయి. ఏమంటే ఒక 1 ఇయర్, 2 ఇయర్స్ వరకు మనం ఒక 3 ఇయర్స్ వరకు కూడా కంటిన్యూ‌గా మనం ఇవి వాడొచ్చు. అంటే కొంచెం మంచిగా సాలిడ్‌గా తీసుకుంటే సెకండ్ బేబీ కూడా మనం భద్రంగా దాచుకొని మళ్ళీ అవి వాడుకోవచ్చనమాట. నేనైతే అలానే యూజ్ చేశాను కాబట్టి చెప్తున్నాను. సో, ఇంకా వాళ్ళకి వాటర్ తాగడానికి ఒక టంబ్లర్ ఒక 30 గ్రామ్స్ అండి. అంటే ఇప్పుడు చూడండి ప్లేటు, బౌలు, స్పూను, టంబ్లర్ మొత్తం కలిపి 310 గ్రామ్స్‌లో వచ్చేస్తుంది. సో, ఇంక మీరు ఎఫర్ట్ చేయగలిగితే 350, 450, 500 గ్రామ్స్ కూడా పెట్టుకోవచ్చు. అంటే ప్లెయిన్‌గా తీసుకోవడమే బెస్ట్ అండి. చిన్న పిల్లల విషయానికొస్తే ఆ ప్లేట్స్ అన్నీ కూడా మరీ డిజైనర్‌గా ఉంటే కూడా మనకి కూడా క్లీనింగ్ ప్రాబ్లమ్ ఉంటుంది. ఆ డిజైనింగ్‌లో అంటే నేను చెప్తున్నాను డిజైన్ ప్లేట్స్ అయితే అవి రోజు రోజుకి మళ్ళీ అంటే కొద్ది రోజులకి అది నల్లబడిపోతాయి. ఆ డిజైన్ దగ్గర మనకి అంతగా అనిపించదనమాట. సిల్వర్ అయితే తోముకుంటూ ఉంటే తెల్లగానే ఉంటాయి. ఎవ్రీడే యూజ్ చేస్తాం కాబట్టి. బట్ అంటే మనం ఎక్కువ డిజైన్ ఉన్నవి కొంచెం తీసుకున్నామంటే మాత్రం ఫ్యూచర్‌లో కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది క్లీనింగ్‌కి. సో, అందుకని కొంచెం ప్లెయిన్‌వే ప్రిఫర్ చేయండి.
తర్వాత ఇంకా ఇది ఇక్కడ వరకి వాళ్ళకి ఫీడింగ్ సెట్ అండి. తర్వాత ఇంక వాళ్ళకి హిప్ చైను ఒక 50 గ్రామ్స్‌లో ప్లాన్ చేయొచ్చు. లేదా 100 గ్రామ్స్‌లో కూడా పెట్టుకోవచ్చు. అంటే చిన్న పిల్లలు కాబట్టి మరి నడుముకి మనం అంత హెవీ వెయిట్ పెట్టలేం కదా! సో, 50 గ్రామ్స్ అంటే ఎనఫ్ అనిపిస్తుంది నాకైతే. ఇంకా వాళ్ళకి దిష్టి తగలకుండా మనకి బ్లాక్ బీడ్స్ బ్యాంగిల్స్ వస్తాయి కదండీ! అవి ఒక 20 గ్రామ్స్. తర్వాత కడియాలు చేతికి, కాళ్ళకి కలిపి ఒక 20+30 అంటే ఒక 50 గ్రామ్స్‌లో మనకి మంచిగా సాలిడ్‌గా వచ్చేస్తాయి. అదే ఆడపిల్లలనుకోండి పట్టీలు తీసేసుకోవచ్చు. మొగులు పట్టీలు కడియాల బదులు. సో, ఇవైతే ఒక 110 గ్రామ్స్ అనమాట. సో, టోటల్‌గా ఒక 150 గ్రామ్స్‌లో మనకి అటు ఇటుగా అంటే ఎగ్జాక్ట్‌గా మనకి అదే వెయిట్‌లో కావాలి అంటే కొన్నిసార్లు దొరకపోవచ్చు కదా! సో, యావరేజ్‌గా మనం 150 గ్రామ్స్ అనుకుందాం ఇది. సో, మనకి ఇదొక 400 అనుకున్నా. ఫస్ట్ మనం పిల్లలకి ప్లేట్సు, బౌల్లు అవన్నీ ఇవన్నీ పట్టీలు ఇవంతా కూడా ఒక 200 గ్రామ్స్ అంటే టోటల్‌గా ఒక 600 గ్రామ్స్ లేదా 500 గ్రామ్స్ అయినా కూడా మనం అన్ని రకాలు తీసేసుకోవచ్చు. అంటే ఒక హాఫ్ కేజీ అన్నట్టుగా మీరు ప్లాన్ చేసుకోండి వెండి. సో, నేనిక్కడ 600 గ్రామ్స్‌కి అన్నిటికి చెప్తానండి. సో, ఇప్పుడు మనం ఒకవేళ 600 గ్రాముల్లో మనం టార్గెట్ పెట్టుకుంటే, ఈరోజు గోల్డ్ ప్రైస్ ప్రకారం 107 రూపీస్ అండి. 107 రూపీస్ కదా పర్ గ్రాము. 600 గ్రామ్స్‌కి మనకి 64,200 అయితే అవుతుంది. జీఎస్టీ ఓన్లీ. మనకి వెండి వస్తువులకి ఆల్‌మోస్ట్ చాలా షాపుల్లో బ్రాండెడ్ షాప్స్‌లో గూడా వెండి వస్తువుల మీద మేకింగ్, మజూరీ అదేమి ఉండదండి. ఓన్లీ జీఎస్టీ మాత్రం ఉంటుంది. సో, అది తీసుకోండి. లేదా ఆఫర్స్ ఉంటాయి. ఇంకా కూడా మనకి అంటే ఆల్‌మోస్ట్ వెండి వస్తువులకైతే తరుగు, కూలి ఉండదండి. డైరెక్ట్‌గా మనకి వెయిట్ ఇంటూ ప్రైసే ఉంటుంది. ఆ తర్వాత జీఎస్టీ కంపల్సరీగా. సో, అందుకనేసి నేనేం చేస్తున్నా అంటే ఓన్లీ జీఎస్టీ యాడ్ చేస్తున్నాను. సో, మనకి టోటల్‌గా 66,000 చిల్లర అవుతుందండి. 600 గ్రామ్స్‌లో మనం వస్తువులు కొనుక్కోవాలి అంటే వెండి. లేదు మేము ఒక 500 గ్రామ్స్‌లో ప్లాన్ చేస్తాం అనుకునే వాళ్ళకి ఇదే రేట్ ప్రకారం అయితే 53,500 అయితే అవుతుంది మనకి. వెండి వస్తువుల విలువ. జీఎస్టీ యాడ్ చేసుకుంటే 55,000 చిల్లర అవుతుందండి. సో, యావరేజ్‌గా మీరు ఒక 60,000 టార్గెట్ పెట్టుకోండి. ఎందుకంటే మళ్ళీ గూడా ఒక 6 మంత్స్ తర్వాతనో, 1 ఇయర్ తర్వాతనో కొంచెమైనా మనకు సిల్వర్ ప్రైస్‌లో కూడా డిఫరెన్స్ ఉంది కదా! అంటే గోల్డ్‌తో కంపేర్ చేస్తే కొంచెం తక్కువే కానీ, బట్ మనకి ఇది కూడా పెరుగుతూనే ఉంది. ఏ ఇయర్‌కి ఆ ఇయరు వెండి గూడా పెరుగుతూనే ఉంది కాబట్టి, ఒక 60,000 టార్గెట్ పెట్టుకోండి. ఇంక దాన్ని బట్టి అటు ఇటు ఒక 5,000, 6,000 అట్ట మనం చేతిలో పెట్టుకున్నా కూడా, మనం అనుకున్న టార్గెట్‌లో వస్తువైతే తీసేసుకోవచ్చు. సో, 60,000 మీరు 6 నెలల్లో సేవింగ్స్ చేస్తామనుకుంటే 10,000 పర్ మంత్ సేవింగ్స్ చేయాల్సొస్తుంది. ఇదొచ్చి మీ ఇన్‌కమ్‌ని బట్టి అండి. మీకు వచ్చే ఇన్‌కమో, మీకు సాలరీనో దాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి. సో, ఇది అందరికీ వర్తించేలాగా నేను చెప్తున్నాను. లేదు ఇదే 60,000 8 మంత్స్‌కి సేవింగ్స్ చేస్తామనుకుంటే 7,500 పర్ మంత్ మీరు సేవింగ్స్ చేసుకోండి. ఉండి సేవింగ్స్ చేసుకోండి. కాయిన్స్, బార్స్ కూడా కొనుక్కోండి. అది కూడా చెప్తాను. సో, ఇదే 60,000 మీరు 1 ఇయర్‌కైతే నన్నడిగితే సో, మిడిల్ క్లాస్ వాళ్ళకి ఈజీగా ఉంటుంది. ఎందుకంటే న్యూలీ మ్యారీడ్ కాబట్టి పెద్దగా ఖర్చులు ఉండవు. ఆల్రెడీ క్యారింగ్ చేస్తున్న బేబీస్ ఇంకా ఇప్పుడే ప్లాన్ చేస్తున్నారు గాబట్టి, కొంచెం సేవింగ్స్ ఎక్కువగానే చేయొచ్చు. సో, ఈజీగా అందరి చేయగలిగింది మిడిల్ క్లాస్ అండ్ బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఇది ప్లాన్ చేయొచ్చు. ఏమి ఇబ్బంది లేదు. 5,000 పర్ మంత్ చేసుకున్నట్లయితే 1 ఇయర్‌కి మీరు అన్నీ కొనుక్కోవచ్చు పిల్లలకి. సో, ఇక్కడేమంటే 1 ఇయర్ సేవింగ్స్ అనేది టార్గెట్‌గా పెట్టుకోండి. ఇది బెస్ట్ ఆప్షన్. సో, ఇంకా గూడా మీరు ఎక్కువ సేవింగ్స్ చేయగలము అనుకునే వాళ్ళు ఏదైనా తీసుకోండి. వితిన్ 6 మంత్స్‌లో కూడా చేసుకోవచ్చు 10,000 సేవింగ్స్ చేస్తే. సో, మీరు డైలీ 100 చేస్తారు, 200 చేస్తారు, 150 చేస్తారు. ఏదైనా కూడా హుండీ సేవింగ్సే చేయండి స్టార్టింగ్. సో, ఇది కొత్తగా పెళ్ళైన వాళ్ళకి బాగా యూజ్ అవుతుందండి. పిల్లల కోసం ఫ్యూచర్‌లో ప్లాన్ చేయాలి అనుకుంటే ఇట్లా ముందస్తుగా కొన్ని వస్తువులు మనం కంపల్సరీగా తీసుకోవాలండి వెండి వస్తువులు. సో, అది ముఖ్యంగా మన పిల్లలతోనే స్టార్ట్ అవుతుంది వెండి వస్తువులు అంటే. ఎందుకంటే వాళ్ళకన్నీ ఇంకా పుట్టినప్పటి నుంచి బారసాలప్పటి నుంచి కొన్ని అచ్చట ముచ్చట తీరాలి అంటే ఈ వస్తువులు కంపల్సరీ. ప్రతి ఇంట్లో ఎలాంటి ఏ రేంజ్ ఫ్యామిలీ వాళ్ళైనా ఇవి పిల్లలకైతే మనం వేసుకున్నా లేదా అనేది కాదు. పిల్లలకి వేస్తున్నామా లేదా అనేది ఆలోచిస్తారు. అంటే మనకన్నా బెటర్‌గా ఉండాలనే కదా ఆలోచిస్తాం పిల్లల్ని. సో, ఇక్కడొచ్చి మీరేం చేస్తారంటే ఎవ్రీ మంత్ మీరు సేవింగ్స్ తీసుకెళ్ళి కాయిన్స్ అయినా కొనుక్కోండి. మీకెంత ఒక 5,000 సేవింగ్స్ చేశారనుకోండి. కాయిన్స్ గానో, బార్స్ గానో సేవింగ్స్ చేసుకోండి. లేదా ఒక చిట్టైనా వేసుకోండి. మీరు గోల్డ్ చిట్ వేసుకుంటానండి. నేను తీసుకునేటప్పుడు సిల్వర్ తీసుకుంటాను అడగండి. కొన్ని షాప్స్‌లో గోల్డ్ చిట్ వేసుకున్న సిల్వర్ తీసుకోవచ్చండి. బట్ మనకి అమౌంట్ అనేది గ్యాదర్ అవుతుంది. సో, అక్కడ కూలీ తరుగు లేకుండా వెండి ఎట్లా డైరెక్ట్‌గా పర్చేస్ చేసినా కూడా మనకి
ఆప్షన్ అయితే వెండికి గోల్డ్‌కి, వెండికి డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు బంగారం అనుకోండి చిట్టు వేస్తే మనకి మేకింగ్‌లో వీఏలో కొంత పర్సెంటేజ్ తగ్గిస్తారు కాబట్టి మనకు బెనిఫిటే. మీ దగ్గర ఉంటే ఖర్చయిపోతుంది అనుకునే వాళ్ళు కాయిన్స్ అయినా కొనుక్కోండి, బార్స్ అయినా కొనుక్కోండి. మనకి 100 గ్రామ్స్ బిలో అయితే కాయిన్స్ 10 గ్రామ్స్, 20 గ్రామ్స్, 50 గ్రామ్స్, 100 గ్రామ్స్ అనేసి మనకి దొరుకుతుంది. మీరెట్లా సేవింగ్స్ చేస్తారో దాన్ని బట్టి మీరు కాయిన్స్ తీసుకోండి. బార్స్ కూడా దొరుకుతాయి ఇదే వెయిట్‌లో. 100 గ్రామ్స్ పైన మీకైతే 100 గ్రామ్స్ నుంచి కేజీ వరకు బిస్కెట్స్ కూడా ఉన్నాయి. అంటే అదే అండి నేను చెప్పేది. మీకు ఎంత అమౌంట్ సేవింగ్స్ చేయగలుగుతారో ఒక నెలకో, 2 నెలలకో, 3 నెలలకో ఒకసారి వెళ్ళి ఇట్లా బార్స్, కాయిన్స్ అట్లా తీసి పెట్టుకోండి. అంటే మీ దగ్గర ఉంటే ఖర్చయిపోతుంది అనుకునే వాళ్ళు ఒకటి చిట్టైనా వేసుకోండి. లేదా ఇట్లా కొనుక్కుంటూ ఉండండి. ఒక 6 నెలలకో, 1 ఇయర్‌కో మీరు ప్లానింగ్ చేసేవాళ్ళు ఇట్లా సిల్వర్ ఆర్టికల్స్ పిల్లల కోసం సేవింగ్స్ చేసుకోండి చక్కగా. ఇక్కడి వరకి పిల్లలకి ఎనఫ్ అండి. ఇంతకన్నా ఇంకేం అవసరం ఉండదు. ఇంకా ఆ తర్వాత వన్స్ పిల్లలైన తర్వాత ఇంకా యాజ్ యూజువల్‌గా మన వీడియోస్‌లో చెప్పుకున్నట్టుగా గోల్డ్ వస్తువులు ఒక్కొక్కటి పిల్లల బట్టి అమ్మాయా, అబ్బాయా అని దాన్ని బట్టి మీరు సేవింగ్స్ చేసుకోండి. గోల్డ్ కాయిన్స్ యాజ్ యూజువల్‌గా సేవింగ్స్ చేసుకోండి ఆ తర్వాత. సిల్వర్ వరకైతే ఇదే అండి. ఇట్లా ప్లాన్ చేసుకున్నట్లయితే మినిమమ్ మీరు కొన్ని సిల్వర్ వస్తువులు వాళ్ళకి కావాల్సినటువంటి అలంకరణ వస్తువులు తీసుకోవచ్చు. ఇంకా ప్లేయింగ్ థింగ్స్ కూడా ఉన్నాయి. ఆట బొమ్మల వస్తువులు కూడా. అది వాళ్ళ బడ్జెట్ వాళ్ళ ఇంట్రెస్ట్ కొద్దీ సేవింగ్స్ చేసుకోవచ్చు. నేను ఒక 500-600 గ్రామ్స్‌కి సిల్వర్‌కి సేవింగ్ ఐడియాస్ చెప్పాను. ఎవ్రీడే సేవింగ్స్ ఏదో ఒక సేవింగ్స్ ఛాలెంజ్ తీసుకోండి. ఇప్పుడు ఆల్రెడీ నేను గోల్డ్‌కే సేవింగ్స్ ఛాలెంజెస్ చాలా చెప్పున్నాను కదా! కొత్తగా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఏదో ఒక సేవింగ్ ఛాలెంజ్ పర్ డే ₹100 లేదా పర్ డే 200 మీకొచ్చే ఇన్‌కమ్‌ని బట్టి మీరు ప్లాన్ చేయండి. లేదా వీక్లీ పేమెంటు, మంత్లీ పేమెంటు లేదా డైలీ పేమెంట్ ఉన్నవాళ్ళు మీకొచ్చే ఆదాయాన్ని బట్టి సేవింగ్స్ చేస్తురండి. ఒక హుండీ అయితే పెట్టుకోండి. పిల్లల కోసం అని చెప్పి ఒక హుండీ పెట్టుకొని సిల్వర్ సేవింగ్స్ అనుకుంటున్నారు కాబట్టి అందులోనే సేవింగ్స్ చేస్తూ రండి. చక్కగా ఒక్కొక్క వస్తువుగా పిల్లలకి పోగు చేయండి. మనం ఒకేసారి కూడా ఈ 60,000 సేవింగ్స్ చేసేసామనుకోండి, బల్క్‌గా అంతా కూడా ఒకేసారిగా సెట్‌గా తీసేసుకోవచ్చు. నేనైతే అప్పుడొకటి అట్లా కొనుక్కున్నాను పిల్లలకి. కొన్నైతే గిఫ్ట్‌గా వచ్చాయి. గిఫ్ట్‌గా వచ్చినవి మన లిస్ట్‌లో నుంచి తీసేయొచ్చు. అది కూడా చేయొచ్చు మీరు. మీకు ఫంక్షన్ ఇప్పుడు బారసాల పెట్టుకున్నారనుకోండి, అప్పుడు వెండి వస్తువులు ఏవన్నా పిల్లలకొచ్చాయంటే మీరు అనుకున్న లిస్ట్‌లో ఏదన్నా ఉండిందనుకోండి, అవి తీసేసేయండి. మిగిలిన దానికి టార్గెట్ పెట్టుకోండి. కొంచెం ఎక్కువ వెయిట్‌లో కూడా తీసుకోవచ్చు మీరు అనుకున్న వస్తువు. అట్లా ప్లానింగ్ చెయ్యండి. ఇదేనండి న్యూలీ మ్యారీడ్ కపుల్‌కి, ఆల్రెడీ క్యారింగ్ చేస్తున్న వాళ్ళకి, మదర్స్‌కి, వుడ్ బీ మదర్స్‌కి అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. ఇట్లా సేవింగ్స్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా 10 మందికి యూజ్ అవుతుందనుకుంటే షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. రోజు మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. ఆడవాళ్ళకి 100% యూజ్‌ఫుల్ వీడియోసే ఉంటాయండి. థాంక్ యూ అండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. బాయ్ అండి. హావ్ ఎ నైస్ డే.